మాట్లాడండి మామూలుగా మామూలు కూడా ఇచ్చేద్దాం. వాళ్ళందరిని పిలిచారా? మీరు ఎంత తిరుగుతున్నారు? వచ్చేస్తారు. పూలు పర్లేదు. మందులు వాడాను, కాడు బాగుపడింది, మళ్ళీ సబ్జెక్ట్ అయిందని. షుగర్ ఉందా నీకు? షుగర్ లేదు బాబు, సబ్జెక్ట్ అయిందని 2 నెలల మట్టి శ్రీకృష్ణ హాస్పిటల్లో వాడుతున్నాను. అక్కడే 5 రోజులకు ఒకసారి కట్టిస్తున్నారు. అక్కడే వాడుతున్నావు. పెన్షన్ వస్తుందా? నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి? మళ్ళీ 3 రోజులు అయ్యింది. నువ్వు ఫ్రీ, నీకు వెళ్ళినప్పుడల్లా ఏమి తీసుకుంటే ఫ్రీగా చేస్తాను నీకు. నేను చెప్తాను పేరైనా శ్రీకృష్ణ ఏమ్మా చేతికి మిమ్మల్ని సమస్యలు అడగడానికి కదా వచ్చింది. అన్నీ వస్తున్నాయా? మీకేమున్నాయి? సొంతమేనా? టిట్కో ఇల్లు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టి ఉంది. దాంట్లో వచ్చిందా నీకు? చూసుకున్నావా? బయట ఉంది. మరి అదే టిట్కో ఇల్లు కట్టినా నీకు ఎక్కడైతే శాంక్షన్ అయిందో అక్కడే కడతారు. దాంట్లో శాంక్షన్ అయిన వాళ్ళకి 2200, 4200 క్యాన్సిల్ అయిపోయింది. నువ్వు ఎక్కడైతే అక్కడ 2,30,000 కడుతున్నారు కాబట్టి కట్టించేసుకో. నీ 25,000 నీకు వచ్చేస్తాయి, రిటర్న్ వచ్చేది. పడలేదు. తల్లికి వందనం. మీరు అమ్మఒడి అంటే పడతావు. అదే తల్లికి వందనం పడలేదు. కారణం ఏం చెప్పారు? కారణం ఏం చెప్పారు? పడలేదని వచ్చినాయి, అకౌంట్ మెసేజ్ వచ్చింది కాబట్టి చూస్తేనేమో పడలేదని చెప్తున్నారు. మీకేం వచ్చింది? నాకేం రాలేదు. మెసేజ్ ఏం వచ్చిందా? మెసేజ్ అమౌంట్ పడిందని వచ్చింది. వచ్చిందా? వెరిఫై చేస్తారు. పడిందని మెసేజ్ వచ్చిందా? ఆధార్ కార్డు పట్టండి, చూస్తారు ఆన్లైన్. ఎప్పుడు? మొన్న పెట్టా, ఈ మధ్యన పెట్టావా? అనేది ఎప్పుడు పెట్టామంటున్నాను? వదిలేసి ఎప్పుడు పెడతా కొత్తగా. ఆధార్ తెచ్చుకో, చూస్తారు. లేదండి, పెట్టారా మీరు ఇంటికి? ఎన్నోసార్లు పెట్టాం, రాలేదండి. మీకు పట్టా ఇప్పుడు వరకు రాలేదా? ఇప్పుడు పెట్టండి. కూడా 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు పెన్షన్ రాస్తారు, 2 నెలల్లో పెన్షన్ కొత్తది రాస్తారు. మీరు ఇంటికి పెట్టుకోండి. ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు అంటే పెద్దగా. మరి 1000 మందిలో ఒకరికి లేదు. ఎక్కడ ఇల్లు లేని సమస్య, స్థలం వచ్చింది, ఇల్లు కట్టించాలని సమస్య కానీ లేను. సరే మీకు పెట్టేస్తారు. మీకు కూడా ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ అవుద్ది, రేపు ఎల్లుండో మీరు పెట్టుకోండి. లేదన్నా అక్టోబర్లో రండి, మీకు ఇల్లు అలాట్మెంట్ చేస్తారు. అదే వినాయక చవితికి మరి అప్పుడు పెడదు. మరి పిల్లలు ఉన్నారు నీకు? ఏం చేస్తారు? పెద్ద కాదు ఉందన్న మీరు పోయేసరికి రావట్లేదు. ఆయనకి రావట్లే. సరే ఫ్రెష్ పెడదాం, ఫ్రెష్గా పెడదాం. సాయంకాలం మళ్ళీ కలుస్తాం సార్, అందరం వస్తాం సార్. అందుకే అసలు మీరు అందరూ వస్తారు. కొత్త పెన్షన్ వస్తుంది. మీ ఆయన గారికి అప్పుడు పెన్షన్ లేదు కదా, 4 సంవత్సరాల నుంచి ఎవరికి ఇవ్వాలా, మీరు పెట్టుకునే దగ్గర పెట్టుకుందరు. వాళ్ళు 2020 నుంచి మార్చి ఆగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా భర్త పోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 2 నెలలు ఇస్తారు. మొత్తం 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి వంతోటి మీరు కొత్తది మీరు ఫస్ట్ ప్రయారిటీ మీకే.
ఇటుకో ఇల్లు వచ్చిందండి వచ్చిందిగా వచ్చేసిందండి మరి ఇంకా వచ్చిందండి మరి ఇంకా మళ్ళీ చెప్తున్నాను వదిలేనా చెప్పానండి అయిపోయింది. డిసెంబర్ నాటికి అప్ చెప్తారు దీపావళికి అన్నారు నేను మాకు మీరు ఇచ్చినందుకు మా ఎదురందరినీ ఏ లోటు లేకుండా మేము వచ్చేది ఏంటంటే మీ దగ్గర ఏ సమస్య ఉందో దాన్ని క్లియర్ ఆఫ్ చెప్పాలి. అందుకని మీకు నేను వాయిస్ అందరి దగ్గరికి వెళ్ళలేకపోయినా తిరిగిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది. నేను ఇచ్చే వాయిస్ అందరూ ఒకరు వింటారు. డివిజనల్ ఇన్ఛార్జీలు అందరికీ చెప్తారు మీకు టిట్కో ఇల్లు వచ్చిందా లేకపోతే వేరే ఇల్లు వచ్చిందా ఏంటనే తెలియాలి. మీకు టిట్కో ఇల్లు వచ్చింది కాబట్టి డిసెంబర్ నాటికి మీకు అప్ చెప్తారు. పెన్షన్ వస్తుందండి డబ్బులు పడ్డాయండి. మరి ఇంకేంటి అంత ఆనందం మీ ఇంట్లోనే ఉందిగా. పడలేదు సార్, సెకండ్ ఇయర్ ది పడింది సార్, ఫస్ట్ ఇయర్ ది పడలేదు. ఫస్ట్ ఇయర్ అది కడితేనే కానీ ఎగ్జామ్ రాయింది అంటాడు అలాగేముండదు. ఎప్పుడు ఆపాడు రా నేను చెప్తాను. రేడియాలజీ అండి లెటర్ రాయించుకున్నాం ఫోన్ పలానప్పుడు కడతా ముందు రాయి ఉన్నాం 10,000 కడితే రాయించారు సార్. ఇంకా ఎందుకంటే మా ఆఫీస్కి వస్తే నేను చెప్పిందా ఇప్పుడు మొన్న ఎగ్జామ్ రాశాను సార్, మొన్న పబ్లిక్ రాసావు అయిపోద్ది. మరి త్వరగా గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వేస్తాను నీకు అవుట్ సోర్సింగ్లో. మీ ఎక్కడ రేడియాలజిస్ట్ లేక మేము కంగారు పడుతున్నాం. మేము నీకు వేస్తాను ఇక్కడ చేసుకో ముందు ట్రైనింగ్. ఓకే హ్యాండిక్యాప్ అండి పెన్షన్ వస్తుంది. నువ్వు అది చెప్తాను రా మామూలుగా నీకు సర్టిఫికేట్ ఇస్తారు అదేం లేదు. ఫిజియోథెరపీ చేయిస్తున్నావా మరి రోజు చేయించండి. మరి వయసు రీత్యా పడిందా? తల్లికి వందనం పడిందా? భోజనం తింటున్నావా? స్కూల్లోనే బాగుంటున్నావా? స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు శుభ్రంగా హ్యాపీగా అందరూ కూడా. ఎందుకమ్మా అనవసరంగా ఇబ్బంది? థ్యాంక్ యూ, నువ్వు ఎన్ని ఇస్తున్నందుకు థ్యాంక్స్. ఎందుకు అనవసరమైన ఖర్చు పెట్టదు. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరికి పడిందా తల్లికి వందనం? ఇద్దరికి నీకు చెప్పలా మీ మమ్మీ? అవును ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి తీయించి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసావా? పెట్టాం సార్, పెడితే మెసేజ్ వచ్చిందండి గ్రీవెన్స్ లో అప్లై అప్లై కానీ ప్రాసెస్ లో ఉందండి ఇంకా అవ్వలేదండి. ప్రాసెస్లో అన్ని పైకి వెళ్ళి అక్కడ కొట్టంతో మీకు వస్తాయి. ఓకే ఓకే వద్దు మేము అన్నీ పెట్టించింది ఎందుకనంటే మీరు ఇవన్నీ ముందు చేయించలా. వాళ్ళు ఒక కౌంట్ లెక్కేసుకుంటారు. గవర్నమెంట్ లెక్కేసుకుని దాన్ని కొట్టారు 67 లక్షల మందికి. అంటే ప్రాసెస్లో ఉందండి చూడు 67 లక్షల మందికి కొట్టారు. 67 లక్షల మందికి కొట్టాక మళ్ళీ అందరి లెక్కైతే ఇంకో 2 లక్షల మంది 69 లక్షలు అయింది. 1 కోటి మంది అయ్యేటట్టున్నారు. అందుకని మామూలు ప్రాసెస్లో ఉన్న మీకు పోకూడదన్న ఉద్దేశంతో అందరిని ఎందుకు పెట్టించాను. గబుక్కున ఒక సంవత్సరం లేకపోయినా ఒక 2వ సంవత్సరం నుంచి ఎవరు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో పెట్టించాం. మ్యాక్సిమం అవుతాయి, ఎన్ని అవుతాయో చెప్పలేను కానీ ఇంకో థర్డ్ లిస్ట్ వస్తుంది. అవుతుంది. ఓకే స్కూల్ పిల్లలు ఉన్నారా? పడినాయా తల్లికి వందనం? అన్నీ పడినాయి. అంత సంతోషంగా ఉన్నారా? ఓకే థ్యాంక్ యూ. వచ్చేది ఎంతముందు వచ్చేదండి ఎప్పుడు? ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. కాదు పెన్షన్ వచ్చేదా? పెన్షన్ కాదు. ఇప్పుడు నాకేమో డైవర్స్ కావాలంటున్నారు సార్. నాకు డైవర్స్ ఆయన గారు ఎప్పుడు వెళ్ళిపోయాడు? 5 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెట్టిద్దాం, ఒంటరి మహిళ వస్తుంది వచ్చినప్పుడు పెట్టిద్దాం. మరి డైవర్స్ గివర్స్ నీకు ఎక్కడ వస్తాయి కానీ అవన్నీ ఇప్పుడు అయ్యే పని కాదు. బాబుకి మీకు ఇల్లు రాయించి పెడతాను, ఇబ్బంది ఏం లేదు. ఇల్లు 2 నెలలు మీరు పెట్టి ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ అవుతుంది, ఎల్లుండి పెట్టండి. లేదన్నా అక్టోబర్లో రండి, ఆన్లైన్లో మీకు ఇది చేస్తారు. రేషన్ కార్డు రేషన్ వస్తుందా? ఇంకా చదువుకునే పిల్లలు ఉన్నారా? చూపించండి, రండి తీసుకురండి, ఫ్రీగా చూపిస్తాం. ఆఫీస్ తీసుకురండి ఒకసారి ఎక్కడనేది చూసి చెప్తారు. నీ రిపోర్ట్స్ కూడా పట్టరా. ఆఫీస్లో వస్తుందా? రేషన్ వస్తుందా? గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? ఎందుకు పడట్లా? లింక్ చేయించుకుని ఉంటుందమ్మా. లింక్ మామూలు కాదు. ఆనందంగా ఉన్నావా? మిషనా రాయిద్దాం. కమలిద్దీని రాసుకో, మిషన్ ఇప్పిస్తాను. రాయిస్తాను, మిషన్ ఇప్పిస్తాను. నీకు వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు, ఫోన్ నెంబర్ మిషన్ అప్పుడే రాత్రి 67 ఉంది. నీ వయసు ఉన్నా నీ ఆధార్ కార్డులో 67 ఉంది. 58 ఏళ్ళే నీకు. కొత్తగా పెట్టానండి ఇది, మా పాత అసలు లేదని బాబు, నాకు ఇవ్వలేదు. ఏంటి ఆధార్ కార్డు కొత్తగా మొన్న పెట్టారు. మొన్న పెట్టారా? పాత పోయింది బాబు నాది ఆధార్ కార్డు. మరి ఈ సంవత్సరం ఎందుకు పెట్టించావు? నువ్వు చూసుకోవాలిగా. రాశారు బాబు, ఏం చేయలేను. నాకు నా అన్నయ్య గారు ముందు ఎప్పుడో ఇచ్చారు బాబు. నాకు ఇచ్చారంటే అప్పుడు ఏది ఉంటే అది ఇచ్చారు.
ఈ రోజున నీకు ఇక్కడ 60 ఏళ్ళేందే రాదు. చాలా అవసరపడుతున్నాను బాబు, నేను ఎన్నో బాధలు పడుతున్నాను బాబు. ఇది మార్చడం మన వల్ల అవుతుందా? మరి ఇది వెరిఫై చేయిద్దాం, ఒకసారి వెరిఫై చేయిద్దాం, దీన్ని వెరిఫై చేయించండి ఒకసారి. మరి 67 ఉందో మరి పాత కొత్తది ఎందుకు వస్తుంది? అది పాతది ఏదో ఉంటే అదే వస్తుంది. తెచ్చుకోలేదు బాబు, తెచ్చుకోమన్నా కూడా నేను తెచ్చుకోలేదు బాబు. వెరిఫై చేద్దాం, వెరిఫై చేయిద్దాం. నీకు 60 ఉంటే మటుకు డెఫినెట్గా ఇప్పిస్తాను. అన్నీ బాగానే ఉన్నాయా? ఓకే. అయినా మేము కనుక్కోవాలిగా, అక్కడక్కడ అచ్చగట్టాలి. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరి చేసుకుంటాం కాబట్టి ఉంటాయి. రోడ్లు డ్రైన్లు సమస్య ఉంది, 100% అవి ఒక్కొక్కటిగా చేసుకో. అంటే వాటర్ మొత్తం తగ్గించండి. రన్నింగ్ బాగానే ఉందండి, రన్నింగ్ బాగానే ఉంది. ఇది కూలిపోయింది మొత్తం. కూలిన నీళ్ళు వెళ్ళాలి కదా, అసలు కలర్ పర్లేదండి. మన చెప్పానండి పంపులో లేదా ఇంకా స్పీడ్కి వెళ్తా కాలంలో ఫ్లోటింగ్ లోన్ వాటర్ అంతా కాదులేరా నేను అనేది. నీళ్ళు మన వాళ్ళు వాటర్ తక్కువ పారబోతుంది. ఒకదానివే నువ్వు? ఏంటి నీకేంటి మందులు దేనికి? మందులే, మందులు ఫ్రీ ఇస్తారుగా కొన్ని, ఇవ్వట్లేదా? మరి నెంబర్ అయితే రాసుకో, ఇస్తారులే. ఏం వస్తున్నాయి మీకు? అన్నీ ఆనందంగానే ఉందా? అన్నీ తెలుగుదేశం పార్టీ. పాప చెప్పు, మా పాప ఏం చదువుకుందని చెప్తా సార్. ఖాళీగా ఉంటుందండి, ఖాళీగా ఉంటుంది. 2-3 చోట్ల ఇంటర్వ్యూలు ఏంటంటే మొన్న కూడా ఇంటర్వ్యూలు జరిగినాయి కదా, మొన్న ఇంటర్వ్యూకి కూడా వెళ్ళిందా? ఏది సిఆర్ రెడ్డి కాలేజీలో వెళ్ళిందా? వస్తే మీ కళ్ళలో ఆనందం కనపడుతుందండి. అసలు అవసరంలా వస్తుంది, ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తుంది. మంచి కూడా ఆ దేవుడి దయ తప్పనిసరిగా వస్తాయి. అన్న ఉద్యోగాలు లేకపోయినా మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ వస్తాయి, ఇంటర్వ్యూలు వస్తాయి. కొత్తగా మళ్ళీ అంటే మన ప్రభుత్వం పోవటం వల్ల ఒక 7 మొత్తంలో 7 వచ్చింది. రేషన్ అది వస్తుందా? అన్న ప్రకారం 4,000 చేశారు, వెంటనే చేశారు, 7,000 ఇచ్చారు, అన్నీ ఉన్నాయి. నువ్వు శుభ్రంగా ఉందా లేదా నేను కనుక్కోవడానికి వచ్చావు. ఆరోగ్యంగా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ప్రభుత్వం ఆరోగ్యంగా ఉంది. మీరు సంతోషంగా ఉన్నారా? ఎవరు చూసినా మీరు అది చెప్పాలి. దేవుడి దయ అంతా చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా చూస్తున్నారు, ప్రభుత్వం అందరూ కూడా వస్తుంది. ఓకే, శుభ్రంగా జాగ్రత్త, ఆరోగ్యంగా. ఓకే, ఉన్నారా? అన్నీ వస్తున్నాయా? పెన్షన్, రేషన్ అదేలే. ఆరోగ్యం బాగట్లేదా? ఎంత వచ్చిందో వయసు? 85. పర్వాలే, 85 గట్టిగానే. ఇద్దరికి సంతోషంగా ఉన్నారా? మరి నవ్వట్లే మరి స్పీడ్గా. ఎక్కడ, ఏ స్కూలు? పోలీస్ స్కూల్. అందుకే యూనిఫామ్ లేదా పోలీస్ స్కూల్లో ఇచ్చారా? ఓకే, బాగా చదవండి. ఓకే. అందరికీ 7వ వార్డు అందరికీ అంత లేదు. 7వ వార్డు నేను ఎంక్వైరీ చేశాను, మున్సిపాలిటీ కాడ కంప్లైంట్ చేశాను, కానీ ఎవరు పట్టించుకుంటారు. దోమలకి భరించలేకపోతుంది. మురుగుంటే దోమలు ఉంటాయి, మురిగిపోతే దోమలు ఉండవు. పైన వస్తుంది, అండర్ గ్రౌండ్ లో నుంచి వెళ్తా పైన నుంచి కాలువలు మరి పైన ఉన్నాయి కదా చాలా మటుకు. ఇది 7వ వార్డు మట్టుకే ఉందండి, వేరే లేదు. పైన నుంచి వెళ్ళిపోయినా ఏముండదు, రోజు తీయడానికి ఏమన్నా ఇది ఉందా? తీలేకపోతున్నారు. సరే, నేను చెప్తాను, నేను పురమాయిస్తాను, చెప్తాను. మాకు ఇంటికి అయితే పట్టాలు ఇస్తా అన్నారండి, మాదే పిల్ల వచ్చింది కదా, మొన్న ఆఫీస్కి వచ్చి ఇచ్చాము, మరి ఏం చెప్పలేదు. ఏ సంగతి ఏంటి రావాలండి? ఏంటి కొత్తగా రావాలి, పర్మిషన్ రావాలా? అంటే ఆల్రెడీ ముందు శాంక్షన్ అయిందండి, కాగితాలు రావాలి.
ఏ కాగితాలు ఎంఆర్ఓ మన యేసు చెప్పడం ఏంటంటే మీకు చెప్పారంటే పట్టాలు రావాలి, పట్టాలు ఎంఆర్ఓతో చెప్పారు, ఎమ్మెల్యే గారు వచ్చిన చూపిద్దామని చెప్పారు. అంటే ఇద్దరే అంటే పట్టాలు దగ్గర లేవు. సరే నేను అడుగుతాను. అదే కమలుద్దీన్ ఇది రాసుకో అంటే ఇక ఎన్ని ఎంత ఆగలేము ప్లీజ్. కాదు నాకు చేసిందన్న మరి ఉంటే ఎలాగ చూస్తారు? నీ మందులు కూడా ఫ్రీగా దొరుకుతాయేమో. ఒకసారి నువ్వు ఆఫీస్ దగ్గరికి వస్తే నీకు చూస్తారు, నీ కార్డు కూడా పుచ్చుకురా, ఆధార్ కార్డు పట్టరా, ఇవి తెచ్చుకో. మందులు దొరుకుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ షాప్లో ఫ్రీగా ఇప్పిస్తారు. మందులు ఏం దొరుకుతుంటే అవి ఫ్రీగా ఇప్పిస్తారు. నువ్వు ఆధార్ కార్డు పట్టరా, ఎందుకు పడలేదో చెప్తారు. నువ్వు వెళ్ళావు అసలు సచివాలయం దేనికి పడలేదని చెప్పారు? ఇంకా అప్పుడే పడలేదు మరి కరెంట్ బిల్ నాకు అసలు ఇల్లే లేదండి, దీంట్లోనండి ఆగొండ వాళ్ళ అన్నయ్య గారి ఇంట్లోనే పనిచేస్తానండి. అవును, ఆధార్ కార్డుకి ఏముందో అది అన్ని చేసి మళ్ళీ పెట్టావా? ఎక్కువ అవుతున్నారు. రిటర్న్ పెట్టామండి, మళ్ళీ రిటర్న్ పెట్టాము. ఇంకా మళ్ళీ ఇంకోసారి వెళ్ళలేదండి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, రేపు ఎప్పుడే వెళ్తానండి. అది పడిపోయినా కూడా నీకు తెలియదు. రెండోసారి పడింది మరి 2101 మందికి. నువ్వు అందులో ఉన్నావు చూసుకున్నావా? ఇంకా వెళ్ళలేదండి నేను. ఇప్పుడు అందాక అక్కడ అలాగే ముస్లిం ఆవిడ నాకు దాంట్లో పడలేదు. అందు మూడు బ్యాంకుల్లో ఉన్నాయంట ఆవిడకి. ఓ బ్యాంక్ పుస్తకంలో పడినాయి, మరి నీ కూడా పడినా తెలీదు. పోస్ట్ ఆఫీసు మరి చూడాలి కదా. చెప్తున్నానండి, రోజు చెప్తున్నాను. నువ్వు ఆఫీస్కి రా, చూడటం కూడా మేమే చూడాలంటే అలాగా నువ్వు చూసుకోవాలి కదా. ఇల్లు కూడా లేదు కదండి, ఇల్లు రాయించి పెడతాను. ఉందండి, డబ్బులు కట్టాం. మీ అన్నయ్య గారు ఉన్నప్పుడే కట్టామండి. అప్పటికప్పుడు ఆయన ఏ ఇల్లు వచ్చింది? అది మామూలు స్థలం ఇచ్చారండి, 48 గజాలు. అపార్ట్మెంట్ కి డబ్బులు కట్టానండి. అపార్ట్మెంట్ డబ్బులు కట్టినా ఈ రిటర్న్ ఇస్తానన్నారు, అవి ఏమి ఇవ్వలేదు. అవి ఇస్తారు, కంగారు పడకు. ఈ ఇల్లు కట్టి చెప్తారు. ఒకసారి ఆ పట్టా, నీ ఆధార్ కార్డు వచ్చాను కదండి నేనే. ఏది చూసి చెప్పుంటారు కదా, ఏది రాసి ఉంటారుగా దాని మీద. అప్పుడు మీరు పంపించిందే కదండి. అప్పుడు ఇంకేముంది, ఇంకా కట్టలేదు, ఆ టైప్ రిటర్న్ కట్టలేదు అనేసి అని అన్నారు. అవునా, మరి దాని మీద రాసి ఉంటాను కదా. ఇంటికాడికి వస్తే ఇప్పుడు చూపిస్తాను. రా పద, నువ్వు పద. 50,000 కడితే టిట్కోలో ఉందో దేంట్లో ఉందో చూసుకోండి. చెప్తున్నాను కదా, పెట్టేశారు. బలవంతం పెట్టినా నీ 50,000 నీకు ఇస్తారు, ఇల్లు కట్టించేస్తారు. ఇక దాన్ని అయిపోయిన దాని గురించి వద్దు. అటు దౌర్జన్యం చేసిన గుర్తు తెచ్చుకునే కదా తెలుగుదేశానికి వేశారు. మేము కూడా దానికోసం పోరాటం చేశాం, కానీ ఆ స్కీము 4 సంవత్సరాలు ఆడు ఇచ్చేసేయడం వల్ల పోయింది. మీరు 2,30,000 అందరూ కాలనీలు అందరూ కట్టించుకుంటున్నారు. మీరు కూడా కట్టించుకోండి, మీ 50,000 మీ అకౌంట్లో పడతాయి. అది తల్లికి వందనం పడిందా? ఇది ఫీజు ఓకే. ఏదైతే పడతాయిలే, అయ్యే ఉంది. మీరేం కట్టలేదుగా, గవర్నమెంట్ చూసుకుంటుంది. మీకు దాంట్లో 200 కడతాను నేను, అంత నుంచి కట్టలేనని చెప్పి అంటున్నాడు. సరే అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను, కాబట్టి ఇప్పిద్దామని చెప్పాను. సరే రాయించి చెప్తాను. అలాగే అమలేశ్వరరా ఇల్లు వస్తుందిలే. ఇది ఇంతగా డిసెంబర్లో ఇస్తారు నీకు, డిసెంబర్లో కట్టించి ఇస్తారు నీకు. ఓకేనా, నువ్వు దగ్గర పెట్టుకో. నీకు డిసెంబర్లో అయిపోయిన తర్వాత నీ దగ్గరికి వచ్చి పిలిచేస్తారు. ఓకేనా. ఆయన పెన్షన్ లేదు, మొన్న చనిపోయింది, 5 నెలలు అయింది. ఆయన పెన్షన్ లేదు, భర్త పెన్షన్ లేదండి. కొత్త పెన్షన్ పెట్టాలి, ఉంటే వెంటనే వచ్చేస్తుంది, లేకపోతే అంతేనా. కొత్త పెన్షన్లు 2 నెలలు ఆగండి పెడతాను. ఇల్లు పట్టా లేదు ఇంతకుముందు పెట్టుకోండి. ఇప్పుడు ఆన్లైన్ రేపో ఎల్లుండి ఓపెన్ అవుతుంది, పెట్టుకోండి. లేకపోతే అక్టోబర్లో ఆఫీస్ రండి, మీకు రాయించి ఇస్తాను. ఇంటి వరకు ఇబ్బంది ఏం లేదు, ఎవరికైనా వస్తుంది. దేంట్లో లోన్ పెట్టారు? ఓకే, కట్టి చెప్తారు. అంటే అది మనకి మామూలుగా పెన్షన్ గతంలో ఆగిపోయిందండి, కరెంట్ బిల్ అయిపోయినా అని చెప్పి. నేను మనకి 5 ఇచ్చాను చూడండి, మన డివిజన్ 5 చెప్పిన ఇచ్చారు మీరు. 5 కూడా పెట్టాను పాప కూడా. 5 రాలేదు, 5 చెప్పిన. దేని గురించి ఆగింది ఇది? కరెంట్ బిల్ కోసం అన్నారు. ఇది రాసుకో, అలాగే నేను చేయిస్తాను. ఇచ్చేసి పెన్షన్ ఆగిపోయే పెన్షన్ ఇది అన్ని డీటెయిల్స్ తీసుకుని పెట్టించారు. ఈఓకి పెట్టిద్దాం. నేను చేయిస్తాను అన్ని తీసు నేను చేయిస్తానన్నా. మీకు ఏం అవసరం, మీరు అన్ని డీటెయిల్స్ లేదు లేదు మాటమ్మా, నేను చెప్పాను. అంటే ఇప్పుడు చాలా మంది లాగా నిన్న కూడా చేయమంటావు అని చెప్పు. నేను చేయించిస్తానని చెప్పాను. 5 అవసరం విడిగా తీసుకో, అన్ని విడిగా తీసుకో.
సరే ఇప్పుడు చెప్పు ఇది వచ్చిన తర్వాత మాయ జరిగింది, అంతకుముందు మాయ జరిగిందా? మరి ఇప్పుడు నేను అనేది ఇది వచ్చిన తర్వాత మేము ఎవరు రాలా, నువ్వు ఇప్పుడు చెప్పావు, నువ్వు సంవత్సరం అయిన లోపు నేను గెలిచిన తర్వాత ఎప్పుడైనా వచ్చి అడిగావు? ఇది అడగలేదు కదా. మరి నువ్వు సంవత్సరం ఇంట్లోనే ఉంటే ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని చాలా వచ్చామండి మేము, సచివాలయం చుట్టూ తిరిగి. ఎందుకు నా దగ్గరికి వస్తే ఈ సంవత్సరంలో నేను ఏదో రోజున ఈ పాటికి మీ అయ్యేది కదా. నువ్వు మీ అమ్మాయిని తీసుకురమ్మనలా, ఉన్న పరిస్థితి మీరు ఫోటో చూపించి ఇచ్చేస్తే ఇప్పుడు అన్ని కమలుద్దీన్ రాసుకో, ఈ నెంబర్ మొత్తం అని రేవో. ఓకే, మీ ఆడపిల్లందరూ వాళ్ళకి అవగాహన ఏదైతే చెప్పండి, ఇల్లు ఎందులో ఉంది, ఇల్లు ఏ పొజిషన్లో ఉంది అనేది. 35,000 అన్ని నేను వాయిస్ చెప్పాను మీ అందరికీ, అంతకుముందే మీటింగ్ వేసి చెప్పాను మీ అందరికి ఇచ్చేస్తానండి. ఇప్పుడు 10 రోజుల్లోపు వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి, అందరినీ వెరిఫై చేసుకోమనండి. మీరు ఎంత ప్రెజర్ పెట్టి కట్టించారో అంత ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. అది ఇల్లు లేని వాళ్ళందరూ ఎల్లుండి నుంచో అవతల నుంచో ఓపెన్ అవుద్ది, పెట్టుకోమనండి. నాకు తెలిసి 1000 మందిలో ఎవరో ఒకరికి అరా లేదు తప్పితే అందరికీ ఉన్నాయి. పెద్ద ఇల్లు అయినా పెట్టేసుకోమనండి. అంటే ప్రయారిటీ ప్రకారం ఉంటే ఆ ఇల్లుతో సంబంధం లేకుండానే మనం వేరే చోట ఉన్నాయి ఇచ్చేయచ్చు మామూలుగా. మీరు కూడా కొద్దిగా ఏదన్నా వాళ్ళకి తెలియని అడిగితే మీరు చెప్తే అది నేనేది. మీరు సచివాలయం దగ్గర సరిగ్గా చెప్పకపోయినా ఆఫీస్కి వస్తే శుభ్రంగా చెప్తారు పేషెంట్స్తో. ఇప్పుడు మీరు ఒకవేళ సచివాలయం దగ్గరికి వెళ్ళి మాకు ఫోన్ చేయాలంటే చేయలేరు. కాబట్టి మీకు ఏది ఉన్నా సరే మీరు వాళ్ళని అక్కడికన్నా వెళ్ళండి ఇక్కడికన్నా వెళ్ళండి అనేది మాట మీరు ఇవ్వండి. మీరు కూడా ఓపికతో చెప్పండి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 7వ డివిజన్లో తిరగటం జరుగుతుంది. మరి ఈ డివిజన్లో మరి ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు. మరి ఏదైతే ఎక్కువ పేద వర్గాలు నివసిస్తుంటారో మరి ఆ ఏరియాలోనే ప్రతి రోజు కూడా తిరగటం జరుగుతుంది. ఇక్కడ అందరికీ కూడా ఏదో ఒక్కళ్ళిద్దరికి తప్పితే అన్నీ కూడా అందరికీ కూడా అన్ని పథకాలు కూడా పడుతున్నాయి. మనం చాలా ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు. ఒకరికి పెన్షన్ పోయి 4 సంవత్సరాలు అయింది. డెఫినెట్గా ఆ పెన్షన్ ఏదైతే 100% వైకల్యం ఉన్నదో ఆ పాపకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ రివోక్ చేయిస్తానని చెప్పి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్రైన్లకి సంబంధించి చిన్న సమస్యలు, ఎందుకంటే ఈ వర్షాకాలం ఉన్నప్పుడు డ్రైన్ సమస్యలు అనేది కామన్. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా మేము తిరిగేది వర్షాకాలం కాబట్టి ఆ డ్రైన్లు ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇబ్బంది లేకోకుండా మరి ప్రతిరోజు చేసే పని డ్రైన్లు విషయంలో అనేది. శానిటైజేషన్ విషయం ఒకరోజు చేయకపోతే రెండో రోజున వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిరంతరం ఆ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం పట్ల మేము కానీ, అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం అన్నాక ప్రతి హామీ కూడా ఏదైతే నెరవేర్చిందో మరి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు లేరనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళమన్నప్పుడు మేము కూడా ఎవరికైతే పథకాలు అందుతున్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలాగే అందరినీ ఎందుకు అందట్లేదు అనేది ఇక్కడ ఇంచుమించుగా 98% అందరికీ కూడా అన్ని పథకాలు కూడా అందినాయి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. తప్పనిసరిగా ఈ విధంగా ఏలూరు నియోజకవర్గం కూడా అంతా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ డెఫినెట్గా ప్రజల దగ్గరికి ఎప్పుడూ కూడా ఈ విధంగా వస్తే వాళ్ళు కూడా అంత సంతృప్తికరంగా ప్రజల దగ్గర ఎప్పుడైనా సరే నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేయాలి, ప్రతి వాడు కూడా సంతృప్తిని వ్యక్తం చేయాలి. మరి వీళ్ళు అదే విధంగా వీళ్ళందరూ కూడా చిన్న సమ్మలో 1-2 ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేమందరం కూడా ఆనందంగా ఉన్నారని చెప్పారు. డెఫినెట్గా ఇవాళ వరకు మేము తిరిగిన వార్డులో ఈ వార్డులో 98% సక్సెస్ రేట్తో ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మీ అందరూ కూడా ఏలూరులో స్థానిక 7వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి మరి ప్రజలందరి సమక్షంలోకి వచ్చి అందరి సమస్యలు వివరంగా తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు, అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఇడా చైర్మన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు చోడే వెంకటరత్నం గారు, మరి టీడీపీ నాయకులు మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఏలూరు కార్పొరేషన్ పరంగా అట్లాగే నియోజకవర్గం శాసనసభ్యులు వారు చేయవలసినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల మీద మరి ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకొని ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తూ వస్తున్నాము. మరి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం ప్రతి ఇంటికి కావాల్సినటువంటిది శానిటేషను, మెరుగైనటువంటి శానిటేషను ప్రజలకు మనం అందజేస్తున్నామా లేదా, అట్లాగే ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ ఏలూరులో ఉన్నటువంటి 34,000 ట్యాప్ కనెక్షన్లు అన్నింటికీ కూడా 2 పూట్ల ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటరు మరి మనం అందజేస్తున్నామా లేదా, అట్లాగే సాయంత్రం 6:30 అయితే ఏలూరులో ఉన్నటువంటి 17,500 స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ కూడా వెలుగుతున్నాయా లేదా అని చెప్పి అడిగి తెలుసుకోవడం. అట్లాగే ప్రధానంగా మరి ఇక్కడ పంటకాలం కావచ్చు, మెయిన్ డ్రైను జాలిపూడి డ్రైన్ కావచ్చు, మరి దాన్ని
ఎప్పటికప్పుడు మరి కార్పొరేషన్లో అధికారులతో చెప్పి దాన్ని క్లీన్ చేసేటువంటి పరిస్థితి ప్రతి 3 నెలలకి 4 నెలలకు ఒకసారి. మరి ఇది వర్షాకాలం కాబట్టి మరి కాలువలు ఎక్కువగా వర్షం పడేటువంటి నీళ్లతో మరి రోడ్లు కొన్ని లో లెవెల్లో ఉన్నటువంటి రోడ్లు కొంతసేపు రోడ్ల మీద నీళ్లు నిలబడేటువంటి పరిస్థితి. అవన్నీ కూడా రాకుండా మరి స్థానిక శాసనసభ్యులు వారు అట్లాగే గౌరవ కార్పొరేటర్లు మేయర్ గారు అందరూ కూడా ప్రణాళికలు రూపొందించి ఏలూరు నగరంలో పడినటువంటి వానల రూపాయన వచ్చినటువంటి వాటర్ ఎక్కడ కూడా నిలబడకుండా అవన్నీ కూడా ఊరు బయటికి వెళ్ళే మార్గాలన్నీ కూడా అన్వేషిస్తున్నాము. మరి రానున్న రోజుల్లో ఈ తొలెడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు చేయాల్సినటువంటి సంవత్సరం కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం తల్లికి వందనం కావచ్చు, అట్లాగే ఇంట్లో అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి కూడా 1వ తారీఖున పెన్షన్స్ ఇవ్వడమే కానీ మరి అట్లాగే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మరి శాసనసభ్యుల వారి ద్వారా ఏలూరు ప్రజలందరికీ కూడా మేము అందజేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. రానున్న 4 సంవత్సరాల్లో కూడా మెరుగైనటువంటి సేవలు మరి అట్లాగే ఇల్లు లేనటువంటి వారికి ఇళ్ళు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందజేస్తామని చెప్పేసి మీడియా ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.